హాయ్, నేను డాక్టర్ పావని, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆచంట. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాము, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని పేషెంట్స్ కామన్గా అడుగుతున్నారు ఈ మధ్య. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి 3 మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి ఓవులేషన్ ఇండక్షన్, సెకండ్ IUI, థర్డ్ IVF. ఓవులేషన్ ఇండక్షన్స్లో ఏంటి అంటే సెకండ్ డే, థర్డ్ డే నుంచి ఎగ్ గ్రో అవ్వడం కోసం మెడిసిన్స్ అవి ఇచ్చి ఎగ్ అడిక్వేట్ సైజ్ గ్రో అయిన తర్వాత 14th or 15th డే ఆ టైంకి ఎగ్ రిలీజ్ అవ్వడం కోసం ఇంజెక్షన్స్ అవి ఇస్తాం. ఇది బేసిక్ ట్రీట్మెంట్. దీన్ని 4 to 6 cycles ఇస్తాం. నెక్స్ట్ సెకండ్ లెవెల్ వచ్చి IUI, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇందులో ఏంటి అంటే మగవారి వీర్య కణాలు మనం కలెక్ట్ చేసి వాటిని అడిక్వేట్ వాష్ అది చేసిన తర్వాత గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేస్తాము. దిస్ ఈజ్ IUI. ఇది కూడా 4 to 6 cycles ఇవ్వచ్చు. అండ్ థర్డ్ లెవెల్ వచ్చి IVF. సో ఫస్ట్ 2 levels ఫెయిల్ అయినా లేదు వేరే ఇంకేమైనా ఇండికేషన్స్ ఉంటే మాత్రమే IVFకి వెళ్తాము. IVFలో ఎగ్ అండ్ స్పర్మ్ రెండు బయట అడిక్వేట్ టెంపరేచర్స్లో గ్రో చేసిన తర్వాత సెర్టైన్ సెల్ స్టేజ్ రీచ్ అయిన తర్వాత యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ IVF. ఇది కూడా 4 to 6 cycles ట్రీట్మెంట్ ఇస్తాం. ఇందులో ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. మన ఆద్య హాస్పిటల్లో ఇప్పుడు ఏంటి అంటే ఓవులేషన్ ఇండక్షన్ అండ్ IUI ఈ 2 ట్రీట్మెంట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడం కోసం హెల్ప్ చేస్తున్నాను. ఫర్ ఎనీ ఫర్దర్ క్వెరీస్ యూ కెన్ కాంటాక్ట్ అవర్ నెంబర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.